మస్తాన్ సాయికి లావణ్యకి ఎప్పటి నుంచో పరిచయం. అసలు మస్తాన్ సాయి వీడియోలో నిజంగా అతని హార్డ్ డిస్క్ లో అన్ని వీడియోస్ లేదు లేదు బికాస్ డే 1 మస్తాన్ సాయి ఎప్పుడైతే లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆ రోజు నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను అనమాట. సో నాకు అన్ని నిజాలు తెలుసు. సో డే 1 అతను మా ఇంటికి పిలిచింది లావణ్య. అంటే మా ఇంట్లో అంటే మా ఇల్లు కాదు, లావణ్య వాళ్ళ ఇంటికి మస్తాన్ సాయిని ఇన్వైట్ చేసింది లావణ్య. సో మస్తాన్ సాయి వచ్చాడు లావణ్య వాళ్ళ ఇంటికి. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, ఉదయ్ అక్కడే ఉన్నాడు. సో ఆ రోజు మేమందరం పార్టీ చేసుకున్నాము. వి ఆల్ కన్జ్యూమ్డ్ సబ్స్టెన్సెస్, వి డిడ్ డ్రగ్స్, వి డిడ్ పార్టీ దట్ డే. ఆ రోజు మస్తాన్ సాయి చెప్పాడనమాట లావణ్యకి, అమ్మాయికి ఇవ్వద్దు అని చెప్పినా కూడా తను వినకుండా ఏం కాదు నా చెల్లి కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి తను ఇచ్చిందనమాట నాకు డ్రగ్స్. నేను పడుకుంటే నన్ను నిద్రలో నుంచి లేపి కూడా చేస్తావా లేదా అని చెప్పి కూడా చేయించింది. దాని తర్వాత నెక్స్ట్ డే మస్తాన్ సాయి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయలేదు. తినే కాల్ చేసి నేను మా ఇంటికి నేను ఇన్వైట్ చేశాను కదా, నువ్వు మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేయవా అని చెప్పి తిని కాల్ చేసి మస్తాన్ సాయిని అడిగింది. అలా అడిగినప్పుడు ఎవడైనా ఏం చెప్తాడు, సరే మీరు మా ఇంటికి రండి అని చెప్పి మస్తాన్ సాయి పిలిచాడు అని చెప్పి మేము అందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా మళ్ళీ పార్టీ చేసుకున్నాం, మందాగాం. అగైన్ సేమ్ స్టోరీ రిపీట్. మొదటిసారి నువ్వు డ్రగ్స్ ఎప్పుడు చేస్తావు అంటే ఈ పార్టీ అని చెప్పి లావణ్య చెప్తుంది, నేను ఒకటేసారి మస్తాన్ పార్టీలో మాత్రమే నేను డ్రగ్స్ చేశాను అని తను చెప్తుంది. అసలు ఏంటి ఈ పార్టీస్ ఎక్కడ జరుగుతాయి, డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేస్తారు, పార్టీ అంటే వాట్ కైండ్ ఆఫ్ పార్టీ, ఎలా కండక్ట్ చేస్తారు ఇదంతా? సో నేను ఫస్ట్ డ్రగ్స్ చేసిన నా లైఫ్ లో ఎక్కడంటే లావణ్య వాళ్ళ ఇంట్లో. అది లావణ్య వాళ్ళ ఇంటికి నేను ఫస్ట్ టైం వెళ్ళింది కూడా ఐ కెన్ షో యూ విత్ ప్రూఫ్స్ అనమాట. ఇట్ వాజ్ ఆన్ 6th May 2022. ఎలా Yeah, she's a DJ artist. She's not a musician. No, she's not a Carnatic musician. ఒకవేళ కర్ణాటక మ్యూజిక్ అయితే వాళ్ళ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. షీ మైట్ బి ప్లేయింగ్ సంథింగ్, షీ మైట్ బి అసలు ఇప్పటివరకు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉండాలి కదా కనీసం.